ఏపీకి ఎక్కువ తెలంగాణకు తక్కువ పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్ర వివక్ష. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో 4.32 లక్షల కోట్లు, ఏపీ నుంచి 3.32 లక్షల కోట్లు, కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షల కోట్లు, తెలంగాణకు ఇచ్చింది 1.84 లక్షల కోట్లే అంటూ ఈరోజు పార్లమెంట్లో ఇచ్చినటువంటి విషయం. పన్నుల వసూల్లో సింహభాగం అందిస్తున్న నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణ రాష్ట్రపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతా ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, 2020-21 నుంచి 2024-25 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్నులు, వచ్చిన నిధులు అంటూ ఒకసారి చూద్దాము. తెలంగాణకు చూసినట్లయితే కేంద్రానికి పన్ను రూపంలో వెళ్ళింది 4,32,000 కోట్లు, రాష్ట్రానికి వచ్చింది 1,84,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోయినది 3,32,000 కోట్లు పోతే 3,23,000 లక్షల కోట్లు వచ్చినాయి. సో ఉత్తరప్రదేశ్ ఏమో 5.14 లక్షల కోట్లు పోతే 11.8 అంటే డబుల్ కాదు, డబుల్ వచ్చినాయి. దుర్మార్గం చూడండి. బీహార్కి ఏమో 76,000 కోట్లు పోతే 6.5 లక్షల కోట్లు వచ్చినాయి. అంటే తెలంగాణ పైన ఈరోజు ఏ విధమైనటువంటి వివక్ష చూపుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ డబ్బులు ఎటుపోతున్నాయి, అసలు ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? ఎంత దుర్మార్గం చూడండి. ప్రజలు మన తెలంగాణ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కేంద్రానికి ఇస్తూ ఉంటే మనకి ఇచ్చింది అరకొర నిధులా? పన్నుల వసూలులో సింహభాగం అందిస్తున్న నిధుల పంపిణీలో మాత్రం తెలంగాణ రాష్ట్రపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. ఆ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణకు మొండి చేయి చూపిస్తూ పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పెద్దపీట వేస్తుంది. గత 5 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆదాయం, రాష్ట్ర సంబంధించిన కేటాయింపుపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి లిఖిత పూర్వక సమాధానం ఈ చేదు నిజాన్ని బట్టబయలు చేసింది. సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన గణాంకాలు పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల పట్ల, మరీ ముఖ్యంగా తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి తీరు చర్చనీయంగా మారింది. గత 5 ఏళ్లలో ప్రత్యక్ష పన్నులు స్థూల జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ఖజానాకు 4.32 లక్షల కోట్లు వెళ్ళాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది 3.32 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఏపీ కంటే తెలంగాణ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్రానికి పన్ను రూపంలో ఇస్తే ఏపీకి ఎక్కువ ఇస్తారు, అటు ఉత్తరప్రదేశ్కి డబుల్ ఇస్తారు. అదైతే మన 7 రేట్లట, బీహార్కి అయితే 7 రేట్లు ఎక్కువ ఇచ్చారు. ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. తెలంగాణ పైన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వివక్ష చూపిస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 100% ఇక్కడ లెజిటిమేట్గా ఇవ్వాలి. మనకేం ఎక్కువ ఏమని అడుగుతలేము, వేరే వాళ్ళకేం తక్కువ ఏదని అడుగుతలేము. ఇప్పుడు అండర్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, వాటికి కొంత నిధులు ఎక్కువ ఇవ్వాల్సిందే, తప్పదు, ఖచ్చితంగా మేము కూడా దానికి సహకరిస్తాం. కానీ ఇక్కడ లెజిటిమేట్ డివిజన్ జరగాలి, లెజిటిమేట్గా పంపకాలు జరగాలి. కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్రం బీజేపీ ఇంత పెద్ద వివక్షిస్తుంటే తెలంగాణ ప్రజలు గమనించరా? బీజేపీ ఓట్లేస్తారా? బీజేపీ తెలంగాణలో ఇంత వివక్ష చూపుతూ ఉంటే తెలంగాణలో బీజేపీ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా సర్వే అవుతుంది? ఇక్కడ ఓట్లేస్తారా ప్రజలు? సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం 100% దీన్ని యాక్సెప్ట్ చేయరు. భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా నిలదీస్తారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.